మార్కెట్లో మీకు మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటిది లేడీస్కి ఫ్రీ బస్సెస్ లాంటివి పెట్టారు కదా, మీరు డైలీ ఎంత వరకు సంపాదించుకుంటున్నారు? డైలీ అన్నా ఇప్పుడు ఆధార్ కార్డు చేయబట్టి ఎంతైనా కష్టమే. నాకు పెద్ద వెహికల్ ఉండే, టాటా మ్యాజిక్ ఉండే. మోటార్ ఫీల్డ్ బాగాలేదు రోడ్డు మీద అనుకుని 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ వెహికల్ నేను సేమ్ మీలాగానే యూట్యూబ్లో చూసే నేను విజయవాడ ఉండే ఫస్ట్ షోరూమ్. హైదరాబాద్ ఏమైనా ఉన్నాయని ఆ కంపెనీ తెలుసుకుంటే హైదరాబాద్ ఉంటే వాళ్ళ నెంబర్ ఇస్తే పోయి కనుక్కోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇది పల్లెచెరువు ఉందన్న, చంద్రాంగుట్ట షోరూమ్ అక్కడ ఉంది. అనంకొండ వరంగల్ లేదు. అది వాళ్ళది కూడా ఇంకా పెట్టే ప్రపోజల్ ఉన్నదన్నారు. అది వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ముందు పోతారు. మన కస్టమర్లు కూడా అడుగుతాం చాలా మంది. మీరు ఎక్కడ డ్రైవ్ చేస్తే? వరంగల్ లోకల్, మాది స్టేషన్ కనుపూర్. మా ఇటే వస్తా, సిటీకి వస్తా. మీకు యావరేజ్గా రోజుకి ఎంత వరకు వస్తా? 1000 రూపాయలు, 1000, 1200 ఇట్లా సంపాదించాం. డీజిల్ ఆటో అయినా కూడా అంతే వస్తుందా? డీజిల్ ఆటో ఇక వాళ్ళు పోసుకున్న దాన్ని బట్టి, తిరిగిన దాన్ని బట్టి దాన్ని చెప్పలేం కదా మనము. వాడు ఎంత తిరుగుతాడో, ఎంత సంపాదిస్తాడో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? అది చేయలేము కదా. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారము డీజిల్ ఆటో బెటరా, సిఎన్జి ఆటో బెటరా, ఎలక్ట్రిక్ ఆటో బెటర్ అంటారు మీ అనుభవం ప్రకారం? ఈ ఎలక్ట్రిక్ ఆటోకు రీవాల్యూ ఉండదు. ఆ గ్యాస్కు ఉన్నది అనుకో, దానికి రీవాల్యూ ఉంటుంది, రీవాల్యూ ఉంటుంది. కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు మళ్ళీ సెకండ్ హ్యాండ్గా అమ్ముదాం అంటే మనం పెట్టిన ప్రైస్ మాత్రం రాదు. మనం పెట్టిన ప్రైస్ అయితే రాదు. ఏదైనా నడుపుకుందాము, ఓన్గా నడుపుకుందాం, కష్టపడదాం అంటే ఇట్లాంటివి తీసుకుంటే బెటర్. ఈ డీజిల్ సిఎన్జి కన్నా ఇది బెటర్. ఇక తర్వాత అమ్మపోవడం తర్వాత అది. ఫస్ట్ అయితే మనం కష్టపడాలనుకుంటే ఇది తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ ఆధార్ కార్డు ఇవన్నీ చేయడం వల్ల దానికన్నా డీజిల్ గ్యాస్ కన్నా ఇది బెటర్. ఎందుకంటే సంపాదించుకోవాలనుకున్న ఆలోచన వస్తే ఈ ఓసారి లాస్ట్లో ఓసారి ప్యాసింజర్ దొరకపోవచ్చు. దానివల్ల మనం కొద్దిగా సంపాదించుకోవచ్చు. ఒక సింగిల్ ఖాళీ ఏమైనా ఇంకో సింగిల్ కలిసి వస్తానని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ఖర్చు లేదు కనుక మనం కొద్దిగా 4 పైసలు కనబడుతుంది.